గన్ను కంటే పెన్నుకు పవర్ ఎక్కువ అనే మాటను అక్షరాల నిజమేనని ట్రంప్ మరోసారి నిరూపించారు. ఒకే ఒక్క సంతకంతో లక్షలాది మంది గుండెల్లో గుబులు పుట్టించారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 18 లక్షల మంది భారతీయులకు షాక్ ఇచ్చారు. నా లోకల్స్కు అగ్ర రాజధానేత డొనాల్డ్ ట్రంప్ షాక్ ఇచ్చారు. వలసదారులకు అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా లభించే అమెరికా పౌరసత్వం అందించే చట్టాన్ని రద్దు చేశారు. 100 ఏళ్లుగా అమల్లో ఉన్న విధానానికి ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో పులిస్టాప్ పెట్టారు ట్రంప్. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా అక్కడ జన్మనిచ్చిన ప్రతి ఒక్కరికి ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే. శరణార్థుల పిల్లలకు అమెరికా జనతా పౌరసత్వాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకు ఆ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. ప్రవాస భారతీయులకు ట్రంప్ జలకిచ్చారు. అగ్రరాజ్యంలో మనోళ్ల సంఖ్య రోజురోజుకు శరవేగంగా పెరుగుతుంది. 2024 చివరి నాటికి 54 లక్షల మంది ఎన్ఆర్ఐలు అమెరికాలో నివసిస్తున్నారు. అందులో 34% మంది అమెరికాలో జన్మించినోళ్లే. మిగతా వారంతా వలసదారులు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయులపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారికి పుట్టిన పిల్లలెవరికీ అమెరికా పౌరసత్వం లభించదు.